నెక్స్ట్ టాపిక్ ఏంటి థర్డ్ యూనిట్లో అంటే సిస్టమ్ పారాడిగమ్స్. సిస్టమ్ పారాడిగమ్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గెట్ ఏ పర్సెప్టివ్ on the various dimensions on which the problem of semantic interpretation has been tracked. Important to get perspective on the various dimensions on which the problem of semantic interpretation has been tracked. Semantic interpretation యొక్క ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ట్రాక్ చేసేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే therefore the prevalent and సక్సెస్ఫుల్ అప్రోచెస్ ఫాల్ ఇంటూ 3 categories. మనకి ఇక్కడ 3 categoriesగా మనం డివైడ్ చేసినాం. ఫస్ట్ వన్ ఏంటంటే సిస్టమ్ ఆర్కిటెక్చర్, సెకండ్ వన్ స్కోప్, థర్డ్ వన్ కవరేజ్. ఓకేనా, ఫస్ట్ మనం సిస్టమ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చూద్దాం. ఈ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో మనం ఈ ఇందులో ఏవైతే మనం డిస్కస్ చేసినామో ఆల్రెడీ వర్డ్స్ అండ్ సిస్టమ్స్లో కూడా మనం డిస్కస్ చేసినాం. అవి ఏంటో చూద్దాం. సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఫస్ట్ వన్ నాలెడ్జ్ బేస్. నాలెడ్జ్ బేస్ని మనం రూల్ బేస్ అని కూడా అంటాం. ఓకేనా, దీస్ సిస్టమ్స్ ఆర్ డిజైన్డ్ యూజింగ్ ప్రీడిఫైన్డ్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ ఫైండింగ్ ద సొల్యూషన్ టు ఏ పర్టికులర్ ప్రాబ్లం. ఈ సిస్టమ్స్ని మనం ఎందుకు డిజైన్ చేస్తున్నామంటే ప్రీడిఫైన్డ్ సెట్ ఆఫ్ రూల్స్ అంటే ప్రీడిఫైన్డ్ నాలెడ్జ్ని ఆర్ రూల్స్ని ఇది కలిగి ఉంటుంది అన్నట్టు. ఫర్ దేని కొరకి ఫైండింగ్ ద సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం, ఒక ప్రాబ్లం కొరకి మనం సొల్యూషన్ని కనుక్కోవడానికి మనకి ప్రీడిఫైన్డ్ సెట్ ఆఫ్ రూల్స్ని ఈ సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంది. అంటే నాలెడ్జ్ని యూజ్ చేస్తుంది, ప్రీడిఫైన్డ్ నాలెడ్జ్ని. ఓకే, నెక్స్ట్ అన్సూపర్వైజ్డ్. అన్సూపర్వైజ్డ్ అంటే ఏంటిదంటే సొల్యూషన్ టు ఏ పర్టికులర్ అప్లికేషన్ ఈజ్ ఫౌండ్ బై మినిమమ్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, సూపర్వైజ్డ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ దీస్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ ద మాన్యువల్ అనోటేషన్ ఆఫ్ సమ్ ఫినోమినా దట్ అపియర్ ఇన్ ఏ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ డేటా సో దట్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం కెన్ బి అప్లైడ్. మనకి ఇక్కడ సూపర్వైజ్డ్ అంటే ఏంటంటే మాన్యువల్ అనోటేషన్ యొక్క సమ్ ఫినోమినా అనేది ఏదైతే ఉందో దట్ అపియర్ ఇన్ సఫిషియంట్ క్వాంటిటీలో మనకి అది కనిపిస్తుంది, డేటా యొక్క సఫిషియంట్ క్వాంటిటీలో. సో మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం అనేది మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ సెమీ సూపర్వైజ్డ్ అంటే ఏంటంటే సూపర్వైజ్డ్ టెక్నిక్స్ ఇన్వాల్వ్డ్ మోర్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్. ఓకేనా, ఇది ఎందులో ఇన్వాల్వ్ అవుతుంది మనకి మోర్ హ్యూమన్, అక్కడ మినిమమ్ హ్యూమన్ అని చెప్పుకున్నాం మనం ఎందులో అన్సూపర్వైజ్డ్లో. ఓకేనా, ఇక్కడ మోర్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటాం. సో ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అండ్ సో ద డేటా సెట్ కెన్ బి ఎక్స్పాండెడ్ బై అప్లికేషన్ ఆఫ్ మిషన్ జనరేటెడ్ బై అవుట్పుట్ డైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి మనకి సెకండ్ కేటగిరీ స్కోప్. ఈ స్కోప్లో మనకి 2 ఉన్నాయి. ఆ 2 ఏంటంటే డొమైన్ డిపెండెంట్ అండ్ డొమైన్ ఇండిపెండెంట్. డొమైన్ డిపెండెంట్ అంటే ఏంటంటే సిస్టమ్స్ డిజైన్డ్ ఫర్ స్పెసిఫిక్ డొమైన్ సచ్ యాజ్ ట్రావెల్, రిజర్వేషన్ ఆర్ ఫుట్బాల్ కోచింగ్. మనకి డొమైన్ డిపెండెంట్ అంటే ఏంటిదంటే డొమైన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కొన్ని డొమైన్స్ని మనం క్రియేట్ చేస్తాం ఆల్రెడీ, అది మీకు తెలిసిందే. సిస్టమ్ అనేది డిజైన్ చేస్తున్నాం ఒక స్పెసిఫిక్ డొమైన్ కొరకి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ట్రావెల్ రిజర్వేషన్ అంటే మనం ఒక బస్ టికెట్ని మనం ఒక బస్సు తీసుకున్నాం, దాని టికెట్ని బుక్ చేయాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన డొమైన్ని మనం పర్టికులర్ డొమైన్ని మనం చాలా క్లారిటీగా డిజైన్ చేస్తాం, ఫుట్బాల్ కోచింగ్ కానీ అవన్నీ. ఓకేనా, నెక్స్ట్ డొమైన్ ఇండిపెండెంట్ అంటే ఏంటిదంటే ఇట్ ఇంక్లూడ్స్ జెనరిక్ టెక్నిక్స్ అప్లికేబుల్ ఫర్ మల్టిపుల్ డొమైన్స్. ఇది జెనరిక్ టెక్నిక్స్ని కలిగి ఉంటుంది అండ్ ఇది అప్లికేబుల్ ఫర్ మల్టిపుల్ డొమైన్స్. ద థర్డ్ కేటగిరీ ఈజ్ కవరేజ్ అంటే కవరేజ్లో మళ్ళీ మనకి 2 ఉంటాయి. ఆ 2 ఏంటి అంటే మనకి ఇందులో షాలో అండ్ డీప్. షాలో అంటే దీస్ సిస్టమ్స్ టెండ్స్ టు ప్రొడ్యూస్ అన్ ఇంటర్మీడియట్ రిప్రజెంటేషన్ that can then be converted one that a mission can base its action on. Next deep అంటే these systems usually create a టర్మినల్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఇంటర్మీడియట్ రిప్రజెంటేషన్స్ని మనము షాలోలో
ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పినాం. ఇక్కడ డీప్లో ఈ సిస్టమ్స్ ఏం క్రియేట్ చేస్తున్నాయని టెర్మినల్ రిప్రజెంటేషన్ని క్రియేట్ చేస్తుందని చెప్తున్నాం. దట్ ఈస్ డైరెక్ట్లీ కన్జ్యూమ్డ్ బై ఎ మిషన్. ఒక మిషన్ ద్వారా మనము డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకుంటాం. దట్ కెన్ దెన్ బి కన్వర్టెడ్ వన్ దట్ ఎ మిషన్ కెన్ బేస్డ్ ఇట్స్ యాక్షన్స్ అని మనం చాలా రోజులు చెప్పుకున్నాం. కానీ ఇక్కడ డైరెక్ట్లీ అజ్యూమ్డ్ బై ఏ మిషన్ అని డీప్లో చెప్పుకున్నాం. ఓకే, సిస్టమ్ పారాడిగ్రామ్స్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ సిస్టమ్ ఆర్కిటెక్చర్, సెకండ్ వన్ స్కోప్ అండ్ థర్డ్ వన్ కవరేజ్. సిస్టమ్ ఆర్కిటెక్చర్లో మనకి సూపర్వైజ్డ్, సెమీ సూపర్వైజ్డ్ అండ్ నాలెడ్జ్ బేస్ అన్సూపర్వైజ్డ్ ఉన్నాయి. అండ్ స్కోప్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి, డొమైన్ డిపెండెంట్ అండ్ డొమైన్ ఇండిపెండెంట్. అండ్ కవరేజ్లో మళ్ళీ మనకి షాలో అండ్ డీప్ అనేటి 2 కేటగిరీస్ ఉన్నాయి. ఓకేనా.